ట్రైలర్ చూసారా? సలార్ చూసాం, ఎందుకంటే ప్రభాస్ కి మేమంతా అభిమానులా? ఎస్, ప్రభాస్ కి అభిమాని ఎవరు కాదు, ఇండియా మొత్తం ఉన్నారు, నేను కూడా. సరే, అయితే ట్రైలర్ ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టుగా ఉందా, లేదంటే అంచనాలకు ఏమైనా తగ్గిందా? అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. తగ్గట్టుగానే ఉంది. కానీ చాలా మంది బయట ఏమంటున్నారంటే సలార్ ట్రైలర్ కేజీఎఫ్ లా ఉంది, దాన్ని కాపీ కొట్టారు అని ఒక టాక్ ఉంది. కేజీఎఫ్ అంటే అది ఒక ఇండస్ట్రీ సంబంధించిన స్టోరీ కదా. ఇండస్ట్రీ అంటే అదే కంపెనీ, ఫ్యాక్టరీ అంటారు తెలుగులో, పరిశ్రమ. ఇది ట్రైబల్ స్టోరీ అనుకుంటా. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, ఎపిక్ ఫిల్మ్. కాకపోతే కొంచెము ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ ఒకలే కదా, కేజీఎఫ్ డైరెక్టర్ గారు, ఈ సినిమా సలార్ డైరెక్టర్లు కూడా ఒకలే కాబట్టి కొంచెం అట్లా అనిపించి ఉండొచ్చు. బట్ స్టోరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అని నేను అనుకుంటున్నా. ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ కేజీఎఫ్ ని డైరెక్ట్ చేశారు. సో సేమ్ ఫార్ములా పాన్ ఇండియా స్టార్ లెవెల్లో ఉన్న ప్రభాస్ గారి మీద యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సేమ్ ఉన్నాయి కదా, ఫైటింగ్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అవన్నీ. ఇప్పుడు వాళ్ళు చాలా, రాజమౌళి కావచ్చు, ఒక మణిరత్నం కావచ్చు, ఆ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ కావచ్చు, మళ్ళీ ఈ రోజుల్లో ఈ ప్రశాంత్ నీల్ కావచ్చు, వీళ్ళందరూ సౌత్ సత్తాని బాలీవుడ్ లో చాటిన వాళ్ళు. ఇంకా రాజమౌళి గారు అయితే ఏకంగా లాస్ ఏంజల్స్ వరకు వెళ్ళిపోయారు. ఆయన ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్లు కూడా వచ్చేసాయి. సో వాళ్ళకి తగ్గ హీరోలు అంటే వీళ్ళే. ఒక అల్లు అర్జున్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, వీళ్ళే వాళ్ళకి తగ్గట్టు హీరోలు కాబట్టి కరెక్ట్ సెట్ అవుతుంది డైరెక్టర్ హీరోకి. సో ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పారు ఏమని, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఒక పెద్ద యుద్ధమే జరగబోతుంది అన్నట్టు చూపించారు. అది మీకు ఎలా అనిపించింది? మంచిదే కదా. ఇంతకుముందు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో వచ్చిన స్టోరీలు చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యి. పృథ్వీరాజ్ సుకుమార్ అంటే ఆయన కూడా మలయాళంలో సూపర్ స్టార్, చాలా అందగాడు. ప్రభాస్ గారి కోసం చెప్పనవసరం లేదు, నేషనల్ క్రష్, నేషనల్ స్టార్. సో వీళ్ళిద్దరికి పోటాపోటీగా ఉంటే ఇంకా మామూలుగా ఉండదు. ఆ రోజుల్లో మాయాబజార్ చూసాం కదా, ఎన్టీఆర్ ఏఎన్ఆర్. సినిమాలో ఆల్మోస్ట్ ప్రభాస్ కనిపించడానికి 40 minutes పడుతుంది అని ఒక టాక్ ఉంది. మెయిన్ హీరో ప్రభాసా లేకపోతే పృథ్వీరాజా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు జనాలు. మీకేమనిపించింది? ఖచ్చితంగా మన ప్రభాస్ అనే మెయిన్ హీరో, మెయిన్ లీడ్. సో ఆ దానికి పోటీగా ఇది ఉంటుంది, పృథ్వీరాజ్ సుకుమార్ ఉంది. అసలు సినిమా మొత్తం ప్రభాస్ మీదే ఉంటుంది, ప్రభాస్ భుజాల మీద ఉంటుంది సినిమా మొత్తం, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ఈ సినిమా చేస్తుందే ప్రభాస్ గారి కోసం. సో పాన్ ఇండియా లెవెల్లో ఇంకో సూపర్ డూపర్ హిట్ కొడతారంటారా ప్రభాస్ గారు, లేదంటే ఇదేమైనా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుందా? బోల్తా ఏం లేదు. మొన్నటి సినిమా ఆదిపురుష్ కూడా అసలు అన్ని రికార్డులు తుడిచేసింది. ఫస్ట్ డేనే అత్యధిక కోట్లు కొల్లగొట్టిన సినిమాగా ఆదిపురుష్, అంటే హిట్ ఫట్ అంటారు అవన్నీ నాకు తెలియదు, కానీ ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్ ఆదిపురుష్కి వచ్చేయమన్నా అందరికీ తెలిసిందే కదా. సో దీనికి కూడాను అంతకంటే ఎక్కువ వస్తాయి. ఇక మరి ప్రభాస్ అంటేనే ఒక ఇండియన్ ఇండస్ట్రీ అంటేనే ప్రభాస్ అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా 2000 కోట్లు దాటుతుంది అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.